కథను వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించారు. కథా సారాంశం. పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చాలా కాలానికి కలిగిన కుమార్తె పేరు స్వాతంత్రనిష్ఠరి. ఆమెను సౌరాష్ట్ర దేశానికి చెందిన 4 వేదాలు, శాస్త్రాలు అభ్యసించిన సదాచారపరుడు అయిన మిత్రశర్మ అనే బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. మిత్రశర్మ భూతదయ, సత్యసంధత, భగవన్నామస్మరణ కలవాడై అపరబ్రహ్మ అని పిలువబడేవాడు. అయితే భర్త ఉత్తముడైన నిష్ఠరి యవ్వన గర్వంతో కన్నుమిన్ను కానక పెద్దలను దూషిస్తూ, అత్తమామలను, భర్తను తిడుతూ, కొడుతూ వ్యభిచారిణిగా మారింది. ఆమె దుశ్చర్యలకు అత్తమామలు ఇంటి నుండి పంపించినా శాంతస్వరూపుడైన భర్త ఆమెను విడిచిపెట్టలేదు. చుట్టుప్రక్కలవారు ఆమెను గయ్యాలితనానికి కర్కశ అని ఎగతాళి పేరు పెట్టారు. ఒక రాత్రి భర్త గాఢ నిద్రలో ఉండగా కర్కశ దయాదాక్షిణ్యాలు లేకుండా ఒక బండరాయి తెచ్చి